మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. We welcome you all in Jesus' name. Let us pray together to receive the grace of God in our lives. మొదటిగా ప్రార్థన ద్వారా మన జీవితాలను సమర్పించుకుందాం. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాం. Father Jehovah, we come to you through the blood of Jesus. We thank you, Father, for your love in our lives. We thank you, Jesus, for your lordship in our lives. We thank you, dear Holy Spirit of God, for your continual help and guidance in our lives. We thank you for this blessed time of fellowship, worship in your presence with the help of the Holy Spirit. We thank you for helping us to intercede for one another in the name of Jesus Christ. We thank you for helping us to worship you till now. We thank you for helping us to receive your love, your plan, and your will in our lives through the word and through the power of the Holy Spirit. All the plans of Satan be broken in Jesus' name. We thank you, Jesus, for your lordship. Thank you, Holy Spirit, for helping us to know the truth, so the truth shall set us free. Every fear, every doubt, every plan of Satan be broken in Jesus' name. యేసు ప్రభువా, మీ కృప ఇంతవరకు మాపైన, కుటుంబాలపైన, సంఘాలపైన, పరిశుద్ధులపైన, యూదులపైన ఉంచి మమ్ములను సజీవ సాక్షిగా ఉంచినందుకు వందనాలు, కృతజ్ఞతలు. ఇంతవరకు తండ్రి చేసిన మేలులను, ఉపకారములను జ్ఞాపకం తెచ్చుకోవటానికి, స్తుతించటానికి, ఆరాధన చేయటానికి, ప్రార్థన విన్నపములు యేసు ప్రభు నామములో చెల్లించటానికి మాకు సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. యేసయ్య కృపలో అనుగ్రహించిన రక్షణకై వందనాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా, నీ సహాయమునకై వందనాలు. సర్వసత్యములోకి నడిపిస్తున్నందుకు వందనాలు. విమోచనను, విడుదలను, నిత్య జీవమును క్రీస్తు రక్తము ద్వారా అనుగ్రహించినందుకు వందనాలు. భయమును, అనుమానమును, చీకటి అధికారమును యేసు నామములో దూరపరుస్తున్నాము. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసునామంలో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, యేసు ప్రభు శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు అంశము, టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ది అనాయింటింగ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఈరోజు అంశము, పాత నిబంధన గ్రంథములో అభిషేకము. పాత నిబంధనలో అభిషేకము ఈరోజు అంశము. కొన్ని ప్రశ్నలకు జవాబులను తెలుసుకుందాం. లెట్ us find out the answers from the throne of grace through the word of God, through the help of the Holy Spirit. What is anointing? Why does God give anointing? అభిషేకము అంటే ఏమిటి? అభిషేకాన్ని దేవుడు ఎందుకు అనుగ్రహించారు? How chosen people were anointed in the Old Testament. పాత నిబంధనలో ఎన్నుకోబడినటువంటి వారు ఎలా అభిషేకాన్ని పొందారు? ఎవరి ద్వారా? ఎందుకు పొందారు అభిషేకాన్ని? ఎలా పొందారు అభిషేకాన్ని? How to receive anointing. అభిషేకము ఎలా పొందాలి? Do you believe in anointing? Do you accept the anointing? నీవు నమ్ముచున్నావా అభిషేకమును? అభిషేకమును నీవు అంగీకరించుచున్నావా? యేసయ్యకు ఒక పాత్రగా వాడబడటానికి ఇష్టపడుచున్నావా? ఈ ప్రశ్నలకు జవాబులను పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధ గ్రంథము నుండి ప్రార్థన ద్వారా పొందుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడాలి అని మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఉన్న స్థలముల నుండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనాన్ని వాగ్దానముగా మనము స్వీకరించుదాము. విశ్వాసముతో పొందుకోవటానికి సిద్ధపడదాం. Let us receive the word of promise from the throne of grace, which is found in the book of Job, chapter 11, verse 15. యోబు గ్రంథము 11:15. In the book of Job, chapter 11, verse 15. యోబు గ్రంథము 11:15. I'm reading from the Amplified Version. Then indeed you could lift up your face without moral defect, and you would be firmly established and secure and not fear. Praise be to Jesus. This is the word of promise and the word of prophecy in every believer's life. Praise be to Jesus. ఇది వాగ్దానము మరియు ప్రవచనము. యేసు ప్రభువునందు విశ్వాసముంచిన ప్రతి విశ్వాసి జీవితములో పరిశుద్ధాత్ముడు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నటువంటి ప్రవచనాత్మక వాగ్దానము. మీరు ఉన్న స్థలములో పరిశుద్ధ గ్రంథము తెరిచి పలకండి విశ్వాసముతో. నిశ్చయముగా యోబు 11:15.
నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు. పరిశుద్ధాత్మ విశ్వాసిలో చెయ్యాలి అనుకుంటున్నటువంటి దేవుని ప్రణాళిక నిశ్చయముగా ఖచ్చితముగా ప్రతి విశ్వాసి తండ్రి ఇంటికి నిర్దోషిగా నిందారహితుడుగా యేసు ప్రభు కృప ద్వారా, యేసయ్య బలియాగము ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా చేర్చబడతారు. నీవు సంతోషిస్తావు, నీవు సంతోషిస్తావు, భూలోకములో సంతోషిస్తావు. యేసయ్య బిడ్డగా నీవు నమ్మినట్లయితే, నీవు అభిషేకాన్ని పొందుకున్నట్లయితే, నీవు పరిశుద్ధాత్మకు లోబడినట్లయితే నీవు సంతోషిస్తావు. నీవు నిర్భయుడవై భయము లేకుండా, భయము లేకుండా నీవు స్థిరపడి ఉంటావు. యేసయ్యలో స్థిరపడతావు, యేసయ్య రాజ్యము కొరకు స్థిరపరచబడతావు, యేసయ్య ప్రేమకు ప్రణాళికకు నీవు స్థిరపరచబడతావు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నారు. ఇది ప్రవచనాత్మక వాక్కు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట యోబు జీవితములో జరిగింది. ఇప్పుడు విశ్వాసి జీవితములో జరిగించటానికి పరిశుద్ధాత్ముడు సిద్ధపడుతున్నారు. అయితే నా ప్రశ్న, నీవు సిద్ధముగా ఉన్నావా? నీవు నమ్ముచున్నావా? నీవు వాగ్దానమును స్వీకరించడానికి, అంగీకరించడానికి, వాగ్దానము ద్వారా బలమును పొందుకోవటానికి, స్థిరపరచబడటానికి, నిర్భయము కలిగి జీవించటానికి, యేసునందు ఆనందించటానికి, యేసయ్య రాజ్యము కొరకు వాడబడటానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ఆలోచన చేయి. సిద్ధపడదాం పరిశుద్ధాత్మ ద్వారా. ప్రేమైనటువంటి సంఘమ, అభిషేకము అంటే ఏమిటి? వాట్ ఈస్ అనాయింటింగ్? Presence of God is called anointing. The power of God is called anointing. అభిషేకము అంటే ఏమిటి? దేవుని యొక్క సన్నిధి అంటే అభిషేకము. దేవుని సన్నిధికి ఉన్నటువంటి మరొక పేరే అభిషేకము. దేవుని శక్తికి ఉన్నటువంటి పేరే అభిషేకము. అభిషేకములో ఏమున్నది? దేవుని యొక్క సన్నిధి ఉన్నది, దేవుని యొక్క శక్తి ఉన్నది, దేవుని యొక్క ప్రేమ ఉన్నది, దేవుని యొక్క బలము ఉన్నది. ఇన్ అనాయింటింగ్ there is a power of God. Anointing has a power of God. The anointing has the presence of God. The anointing has the love of God. The anointing has the mighty power of God. The anointing has the mighty miracles of God. Praise be to Jesus. అభిషేకములో దేవుని శక్తి ఉన్నది, అభిషేకములో దేవుని సన్నిధి ఉన్నది, అభిషేకములో దేవుని ప్రేమ ఉన్నది, అభిషేకములో దేవుని యొక్క కృపా బాహుళ్యము ఉన్నది, అభిషేకములో దేవుని యొక్క కరుణ ఉన్నది, దేవుని యొక్క వాత్సల్యత ఉన్నది, అభిషేకములో దేవుని యొక్క శక్తి ఉన్నది, అభిషేకములో దేవుని యొక్క ప్రణాళిక, అభిషేకములో దేవుని ప్రేమ, అభిషేకములో దేవుని యొక్క సన్నిధి ఉన్నది, అభిషేకములో దేవుని యొక్క శక్తి ఉన్నది. పాత నిబంధన గ్రంథములో ఎవరు ఎందుకు అభిషేకించబడ్డారు? Who were anointed in the Old Testament? Why God has anointed the chosen people in the Old Testament? ప్రేమైనటువంటి సంఘమా, in the Old Testament there are 3 kinds of anointing. పాత నిబంధన గ్రంథములో 3 రకాలైనటువంటి అభిషేకాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహించారు, తండ్రి అయిన యెహోవా అనుగ్రహించారు. మొదటిగా ప్రవక్తల అభిషేకము, రెండవదిగా యాజకుల అభిషేకము, మూడవదిగా రాజుల అభిషేకము. In the Old Testament, God has released the prophetic anointing, priestly anointing, kingly anointing. There are 3 levels of anointing in the Old Testament. 3 levels, 3 kinds, 3 categories in the Old Testament. Number 1, prophetic anointing. Number 2, priestly anointing. Number 3, king's anointing. ప్రవక్తల అభిషేకాన్ని పాత నిబంధన గ్రంథములో తండ్రి అనుగ్రహించారు, యాజకుల అభిషేకాన్ని తండ్రి అనుగ్రహించారు, రాజుల అభిషేకాన్ని తండ్రి అనుగ్రహించారు పాత నిబంధన గ్రంథములో. ప్రేమైనటువంటి సంఘమా, కొందరు వ్యక్తులను మనం జ్ఞాపకం తెచ్చుకోబోతున్నాం. Let us remember few prophets, few priests and few kings. Not everybody. There is no time to discuss about everyone and everything. Let us remember few people. Number 1, Moshe ప్రవక్తల అభిషేకాన్ని తండ్రి ద్వారా పొందుకున్నాడు మండుచున్న పొద వద్ద. ఆన్ మౌంట్ హోరేబు పర్వతము మీద
మండుచున్న పొద దగ్గర మోషే అభిషేకాన్ని పొందాడు. యాజకుల అభిషేకాన్ని, ప్రవక్తల అభిషేకాన్ని మోషే అనుభవించాడు, స్వీకరించాడు, పొందుకున్నాడు. ప్రియమైనటువంటి సంఘమ, మోసెస్ రిసీవ్డ్ ది ప్రాఫెట్స్ అనాయింటింగ్, మోసెస్ రిసీవ్డ్ ది ప్రీస్ట్ అనాయింటింగ్ to bless the chosen generation Israel, to bless the chosen generation Israelites, for his kingdom to be established, for his plan to be established, for God's glory to be manifested, for God's plan to be revealed on this planet earth. Praise be to Jesus. ప్రవక్తల అభిషేకాన్ని, యాజకుల అభిషేకాన్ని మోషే పొందుకున్నాడు. ఆ తరువాత యాజకుల అభిషేకాన్ని లేవి గోత్రము పైన, అహరోను కుమారుల పైన మోషే అహరోను తలపైన చెయ్యి వేసి ఓలివ నూనెను కొమ్ములో పోసి ఆ యొక్క నూనెను అహరోను తలపైన వేసి, మోషే తన చెయ్యి అహరోను తలపైన వేసి ప్రార్థన చేసినప్పుడు తండ్రి అయిన యెహోవా అభిషేకాన్ని విడుదల చేశారు. పరిశుద్ధాత్మలో ఉన్న అభిషేకాన్ని అహరోను తన కుమారులు పొందుకున్నారు. ఆ సత్యాన్ని నిర్గమాకాండము 29:7, ది అనాయింటింగ్ రిలీజ్డ్ త్రూ ప్రాఫెట్ and the priest Moses into the life of Aaron and his sons. But how did they anoint? How did he anoint them? In the book of Exodus chapter 29 verse 7. నిర్గమాకాండము 29 7వ వచనం. నిర్గమాకాండము 29:7. అభిషేక తైలమును తీసుకొని, ఓలివ నూనెను తీసుకొని అతని తల మీద పోసి, అహరోను తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను. మరియు నీవు అతని కుమారులను సమీపింప చేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళాయిలను వేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారి కగును. అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలెను. మోషే గారికి తండ్రి అయిన యెహోవా సెలవిచ్చి ఉన్నారు. స్వరాన్ని విన్నాడు మోషే గారు. పరిశుద్ధాత్మ స్వరాన్ని విన్నారు. పరిశుద్ధాత్ముడు బయలుపరిచారు. ఒక నియమాన్ని బయలుపరిచారు. పాత నిబంధన గ్రంథములో ప్రవక్తల అభిషేకాన్ని డైరెక్ట్గా వాళ్ళు పొందుకున్నారు. ఎవరు? మోషే గారు పొందుకున్నారు. మోషే గారిని తల మీద ఎవరు కూడా నూనె రాసి అభిషేకించలేదు. ఆయన మండుచున్న పొద వద్ద తండ్రి అయిన యెహోవా స్వరాన్ని విన్నారు మోషే గారు. నిర్గమాకాండము 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మోషే గారు పొందుకున్నారు. దేవుని సన్నిధిని, దేవుని శక్తిని మోషే గారు పొందుకున్నారు. ఆ తర్వాత అహరోనును, మోషేకి వయస్సులో పెద్దవాడు, తన తల్లిదండ్రులకు తన రక్త సంబంధి. ఎవరు? అహరోను. అహరోనుని మోషే అభిషేకించాడు. వయస్సులో చిన్నవాడు మోషే, అహరోను వయస్సులో పెద్దవాడు. కానీ పరిశుద్ధాత్ముడు చెప్పాడు, తండ్రి చెప్పారు. ఏమని? మోషేతో సెలవిచ్చారు, అహరోనుని తన కుమారులను యాజక వృత్తి కొరకు, యాజకత్వ అభిషేకము కొరకు వారి తలలపైన నూనెను రాసి చేతులు ఉంచి ప్రార్థన చేయి, అభిషేకించు. మోషే చేతులు వేసి ప్రార్థన చేసిన తరువాత వారిలోకి అభిషేకము విడుదల చేయబడింది. ఇది ఒక పద్ధతి, దేవుడు సెలవిచ్చినటువంటి క్రమము, పాత నిబంధన క్రమము. ప్రేమైనటువంటి సంఘమా, when Moses had taken the olive oil in the horn and he applied the oil on Aaron and his sons and he prayed for them and the anointing was released upon Aaron and his sons to perform the priestly job in the tabernacle. ప్రత్యక్ష గుడారములో యాజకత్వపు పనిని నిర్వహించటానికి దేవుడు వారిని అభిషేకించారు. ప్రియమైనటువంటి సంఘమా, ఎందుకు అభిషేకము?
Why did God anoint his chosen people with the anointing? What is the reason? We are chosen people of God. Anointing is to glorify the Father Jehovah. Anointing is to do the priestly ministry on behalf of us. Anointing is to do the will of God. Anointing is to do the will of Father. Why did God anoint the chosen people? The prophetic anointing, the priestly anointing, the kingly anointing, to glorify the Father Jehovah. తండ్రిని మహిమపరచటానికి, దేవుని ప్రణాళిక భూలోకంలో నిర్వహించటానికి, దేవుని ప్రజలు ఆదరణ ఆశీర్వాదము పొందుకోవటానికి యాజకుల అభిషేకాన్ని, ప్రవక్తల అభిషేకాన్ని, రాజుల అభిషేకాన్ని తండ్రి అనుగ్రహించారు. కొందరిపైన మాత్రమే, అందరిపైన కాదు. పాత నిబంధన నియమం కొందరిపైన మాత్రమే. ఆ కొందరిలో మనం చూస్తున్నాం, మోషే ఒకడు ప్రవక్తల అభిషేకాన్ని పొందుకున్నాడు. ఎందుకు? తండ్రి ప్రణాళిక మానవ జాతిలో నిర్వహించటానికి. తండ్రి యొక్క చిత్తము 10 ఆజ్ఞలను పొందుకోవటానికి మానవ జాతి. మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇవ్వబడింది. Moses brought the law of God into this mankind, into this world. Moses was anointed as a prophet. Moses was anointed as a priest to bring the plan of God, to bring the will of God, to bring the 10 commandments, the law of God, from the presence of God into this world, into the lives of the chosen generation, the Israel, the chosen generation, Israelites. తండ్రి ప్రణాళిక, తండ్రి చిత్తము, మోషే ధర్మశాస్త్రము, 10 ఆజ్ఞల పలకలను ఈ లోకములో మానవ జాతి అవలంబించులాగున, తండ్రి చిత్తానికి మానవ జాతి లోబడులాగున, తండ్రి ప్రేమను మానవ జాతి పొందుకొనులాగున, ధర్మశాస్త్రాన్ని, 10 ఆజ్ఞలను, తండ్రి చిత్తాన్ని, తండ్రి యొక్క సన్నిధిని, తండ్రి శక్తిని, అభిషేకమును మోషే ప్రవక్తల అభిషేకాన్ని, యాజకుల అభిషేకాన్ని అనుభవించాడు. ఆ తరువాత అహరోను కుమారులు ప్రత్యక్ష గుడారములో దేవుని కొరకు, మానవ జాతి కొరకు, ఇజ్రాయేలు జాతి కొరకు, దేవునికి ఇజ్రాయేలు జాతికి మధ్యవర్తులుగా అహరోను కుమారులు యాజకులుగా పనిచేయుట కొరకు అభిషేకించబడ్డారు. God anointed Aaron and his sons to do the job, the priestly job in the tabernacle. ప్రత్యక్ష గుడారములో వాళ్ళకు వేరే ఉద్యోగం లేదు, పొలం పని లేదు, కూలి పని లేదు. ప్రత్యక్ష గుడారములో లేవి గోత్రములో ఉన్న వాళ్ళందరూ పని చేయాలి, యాజక వృత్తి పని చేయాలి. పొలం పనికి వెళ్ళకూడదు, ఇంక వేరే పనులు చేయకూడదు. లేవి గోత్రం అంతా కూడా అహరోను కుమారులు యాజకులుగా అభిషేకించబడ్డారు. లేవి గోత్రం అంతా ప్రత్యక్ష గుడారములో అన్ని రకాలైన పనులు చేయాలి. అనేక రకాలైన పాత్రలు ప్రత్యక్ష గుడారములో ఉంచబడ్డాయి పాత నిబంధన గ్రంథములో. ప్రియమైనటువంటి సంఘమా, ఆ తరువాత మోషే ద్వారా యెహోషువను దేవుడు అభిషేకించారు, ఒక ప్రవక్తగా, ఒక యాజకునిగా. ద్వితీయోపదేశ కాండము, later God anointed Joshua through Moses as a priest, as a prophet. It is found in the book of Deuteronomy, chapter 34, verse 9. ద్వితీయోపదేశ కాండము 34:9. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచియుండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. Before Moses died, what did he do? Moses anointed Joshua to be the prophet, to be the priest for the chosen generation Israel and the chosen generation Israelites. మోషే నూను కుమారుడైన యెహోషువ తల మీద చేతులు ఉంచి ప్రార్థన చేసి నా తరువాత
అభిషేకము విడుదల చేయబడింది. ఎవరిపైన? యెహోషువ మీద అభిషేకము విడుదల చేయబడింది. మోషే ప్రార్థన చేశాడు. ప్రేమైనటువంటి సంఘమ, అప్పుడు యెహోషువ జ్ఞానాత్మ అభిషేకము ద్వారా, దేవుని అభిషేకము ద్వారా జ్ఞానమును, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సన్నిధిని యెహోషువ అనుభవించాడు. ప్రేమైనటువంటి సంఘమ, ఆ తరువాత ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు, ప్రవక్తల అభిషేకము పొందినటువంటి సమూయేలు గారు ఇజ్రాయేలు జనాంగము పైన మొదటి రాజును అభిషేకించాడు. సమూయేలు మొదటి గ్రంథము. ప్రాఫెట్ శామ్యుయల్ anointed first king for the Israelites. King Saul was anointed. King Saul was chosen by Father Jehovah, but God anointed prophet Samuel and anointed King Saul as a king of Israel. Praise be to Jesus. First book of Samuel chapter 10 verse 1. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనము. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగు సెలవిచ్చెను. పాత నిబంధన గ్రంథము యొక్క నియమాన్ని గుర్తు చేస్తున్నాను. ప్రేమైనటువంటి సంఘమ, వ్రాయబడిన సత్యాన్ని, ఇట్ ఈస్ రిటన్ ఇన్ ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 10. Prophet Samuel anointed King Saul with oil. He laid his hand on King Saul and prayed for him, and the anointing was released upon King Saul. సౌలు మీద తల మీద నూనెను రాచి, ఏమిటి ఆ నూనె? ఓలివ నూనె. తల మీద వేసి చేతులు ఉంచి ప్రార్థన చేశాడు ప్రవక్త అయిన సమూయేలు. అప్పుడు రాజుగా సౌలు నియమించబడ్డాడు, అభిషేకించబడ్డాడు. సౌలు పొందుకున్నటువంటి అభిషేకం ఏమిటి? రాజుల అభిషేకము. ప్రేమైనటువంటి సంఘమ, సౌలులో ఉన్నటువంటిది ఏమిటి? రాజుల అభిషేకము. సమూయేలులో ఉన్నటువంటి అభిషేకము ఏమిటి? ప్రవక్తల అభిషేకము, యాజకుల అభిషేకము. అహరోనులో ఉన్న అభిషేకము ఏమిటి? యాజకుల అభిషేకము. మోషేలో ఉన్న అభిషేకము ఏమిటి? ప్రవక్తల అభిషేకము, యాజకుల అభిషేకము. 3 రకాలైనటువంటి అభిషేకాన్ని తండ్రి అయిన యెహోవా పాత నిబంధన గ్రంథములో విడుదల చేసి ఉన్నారు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని 3 రకాలుగా ఎన్నుకోబడిన కొందరు మాత్రమే అనుభవించారు. వేల లక్షల ప్రజల సమక్షములో కొందరినే దేవుడు ఎన్నుకున్నారు. లక్షల జనాంగమును ఆశీర్వదించటానికి, లక్షల జనాంగము దేవుని ప్రణాళిక తెలుసుకోవటానికి, దేవుని చిత్తములో ప్రజలు నివసించటానికి, ప్రజలకు క్షేమము, ప్రజలకు సమాధానము, ప్రజలకు భద్రత, ప్రజలు దీవించబడటానికి కొందరిని ఎన్నుకొని వేల లక్షల మందిని తండ్రి ఆశీర్వదించారు. ఇది పాత నిబంధన నియమం. ప్రియమైనటువంటి సంఘమ, సమూయేలు ప్రవక్త దావీదును ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని కాదు, దేవుడు తండ్రి అయిన యెహోవా ఎన్నుకున్నారు దావీదును. ప్రవక్త అయిన సమూయేలును ఒక పాత్రగా వాడుకున్నారు, అభిషేకించటానికి, ప్రార్థన చేయటానికి. దావీదును రాజుగా అభిషేకించటానికి ఒక పాత్రగా సమూయేలును వాడుకున్నారు తండ్రి అయిన యెహోవా. పరిశుద్ధాత్ముడు వాడుకున్నారు. ఎలా వాడుకున్నారో ఆ విధానాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. లెట్ us remember how Prophet Samuel anointed David as a king of entire Israel. యెషయి కుమారుడైనటువంటి దావీదును ఎన్నుకున్న విధానాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం. ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 16 verse 7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము,
మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. వాట్ డస్ గాడ్ లుక్? What does God want in you and in me? God looks at our heart. Man looks at outside appearance, but God looks at our heart, inner man. Praise be to Jesus. మనుషులు పై రూపాన్ని, వేషాన్ని చూస్తారు. అందుకే ఈ బట్టలన్నీ ఎవరి కొరకు? మనుషుల కొరకు. ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల కొరకు. ఈ లోకంలో ఉన్న మనుషుడు బాహ్య వేషాన్ని చూస్తాడు, ఈ లోకములో ఉన్నటువంటి మనుషుడు. కానీ హృదయాన్ని, అంతరంగమును పరిశీలన చెయ్యేసేటువంటి శక్తిమంతుడు తండ్రి అయిన యెహోవా. పరిశుద్ధాత్ముడు మన అంతరంగమును పరిశీలన చేస్తాడు, మన అంతరంగమును గుర్తు చేస్తాడు. ఆయనకు తెలుసు మన ఆలోచనలు మన మనసులో పుట్టక మునుపే, మన అంతము మన ఆరంభానికి ముందే తెలిసిన సర్వజ్ఞాని మన తండ్రి అయిన యెహోవా. సర్వజ్ఞాని పరిశుద్ధాత్ముడు. ప్రేమైనటువంటి సంఘమ, కాబట్టి నీ హృదయాన్ని పదిలముగా, పవిత్రముగా నేను ఉంచుకోవాలి. ఎందుకు? అభిషేకము కొరకు. అభిషేకము ద్వారా తండ్రిని మహిమపరుస్తాం. అభిషేకము ద్వారా ఆత్మలను సంపాదించగలుగుతాం. అభిషేకము ద్వారా దేవుని చిత్తము భూలోకములో జరిగించబడాలి. అభిషేకము ద్వారా దేవుని ప్రణాళిక భూలోకములో జరిగించబడింది పాత నిబంధన గ్రంథములో. ప్రేమైనటువంటి సంఘమ, ఎందుకు దావీదును అభిషేకించారు తండ్రి? ఇజ్రాయేలును ఆశీర్వదించాలి, జాతిని ఆశీర్వదించాలి, జనాంగమును ఆశీర్వదించాలి, మానవ జాతికి రక్షకుడిని తీసుకుని రావాలి. అందుకే జాతిని కాపాడాలి, ఇజ్రాయేలు జాతిని కాపాడాలి, యూదా గోత్రాన్ని కాపాడాలి, ఇజ్రాయేలు జాతిని కాపాడాలి. ఇజ్రాయేలు జాతి ద్వారా, యూదా గోత్రము ద్వారా, ఇజ్రాయేలు జనాంగము ద్వారా, యూదా గోత్రపు సింహముగా యెషయి యొక్క సంతానము ద్వారా, దావీదు యొక్క గోత్రము నుండి, దావీదు యొక్క తండ్రి ఎవరు? యెషయి. యెషయి యొక్క సంతానము నుండి యేసు ప్రభువు వారు భూలోకములో జన్మించాలి. అందుకే అభిషేకము ఎందుకు? మానవ జాతి రక్షణ పొందాలి, మానవ జాతి విడుదల పొందాలి, మానవ జాతి పరలోకము చేరాలి. అందుకు అభిషేకము. ఎందుకు దేవుడు అభిషేకాన్ని పాత నిబంధన గ్రంథము నుండి క్రొత్త నిబంధన విశ్వాసులమైన మనకు అనుగ్రహిస్తున్నారు తండ్రి అయిన యెహోవా? ఎవరికి అభిషేకము? యేసయ్య లోకములో జన్మించాలి, ఇజ్రాయేలు జనాంగము నుండి. యేసు ప్రభు ద్వారా మానవ జాతి పవిత్రపరచబడాలి, పాపి పవిత్రుడిగా మార్చబడాలి, పాపికి పవిత్రత కలగాలి. యేసు రక్తము ద్వారా పాపి పరలోకము చేరాలి, యేసు ప్రభు ద్వారా. అందుకే అభిషేకము. ప్రేమైనటువంటి సంఘమ, అయితే మరొక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. యెషయి యొక్క చిన్న కుమారుడు 7 వచ్చారు. ఆ తర్వాత ఆఖరి వాడు 8వ వాడు వస్తున్నాడు. ఆ వాడే దావీదు. ఆ ఎన్నుకోబడిన వ్యక్తే దావీదు. సమూయేలు మొదటి గ్రంథము 16, 12, 13 వచనాలు. శామ్యూయల్స్ ఫస్ట్ బుక్ చాప్టర్ 16 వర్స్ 12 and 13. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకొన్నవాడు ఇతడే. దావీదు లోపలకు వచ్చిన వెంటనే పరిశుద్ధాత్ముడు చెప్తున్నారు, స్వరం వింటున్నాడు. ఎవరు? ప్రవక్త అయినటువంటి సమూయేలు. నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. ఒక కొమ్ము, ఒక గొర్రె యొక్క కొమ్ములో తైలము. ఏమిటి ఆ తైలము? ఓలివ నూనె తీసుకుని ప్రవక్త అయిన సమూయేలు గారు వచ్చారు. ఎవరి ఇంటికి? యెషయి ఇంటికి వచ్చారు. 7 కుమారులను
దేవుడు ఎన్నుకోల, తిరస్కరించారు. ఆఖరి వాడు, చివరి వాడు వచ్చాడు. ఆయనే దావీదు. దావీదు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. ఈరోజు యేసయ్య నీతో చెప్పగలడా? నేను నిన్ను కోరుకున్నాను అని నీ గురించి చెప్పాలి అని నువ్వు కోరుకుంటున్నావా? నా గురించి యేసయ్య చెప్పాలి అని నేను కోరుకుంటున్నాను. మరి నీ సంగతి ఏమిటి? నేను కోరుకున్న స్త్రీ ఈవిడే, నేను కోరుకున్న పురుషుడు ఇతడే, నేను కోరుకున్న కుమార్తె ఈవిడే, నేను కోరుకున్న కుమారుడు ఇతడే అని నీవు అనిపించుకునే స్థితి విశ్వాసములో, వాక్యములో, పరిశుద్ధతలో, యేసయ్య మాటలో, యేసయ్య ప్రవర్తనలో, యేసయ్య ఏ విధంగా నిన్ను కోరుకుంటున్నారో ఆ విధంగా ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆలోచన చేయి. పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నారు. నేను కోరుకున్నవాడు ఇతడే అని పరిశుద్ధాత్మ చేత అనిపించుకోవటానికి, పరిశుద్ధాత్మ చేత పిలిపించుకోవటానికి, అభిషేకించబడటానికి. ఎందుకు? జనాంగములు ఆశీర్వదించబడాలి. దావీదు ఎన్నుకోబడ్డాడు, ఏర్పాటు చేయబడ్డాడు. జాతి మీద పరిపాలన చేయటానికి, ఇజ్రాయేలు జాతి మీద పరిపాలన చేయటానికి. అభిషేకము ఎందుకు? ప్రజలను ఆశీర్వదించటానికి. Why God anointed David as a king? To bless the kingdom, to bless the people of God, and to reveal the will of God, to reveal the plan of God, to bless the people of God, to carry on the purposes of God in the lives of the chosen generation, Israel and the Israelites. That's the reason God anointed people. Few people God had chosen, and God released prophets anointing, priestly anointing, and kings anointing in the Old Testament. But in the New Testament, we are under the grace. Anointing is for every believer. In the Old Testament, for few people. But in the New Testament, for every believer. But the question is, do you believe? నీవు నమ్ముచున్నావా? పాత నిబంధన గ్రంథములో కొందరికి మాత్రమే అభిషేకం. ఆ కొందరిలో 3 రకాలైనటువంటి వారికి మాత్రమే. ప్రవక్తలకు అభిషేకము, యాజకులకు అభిషేకము, రాజులకు అభిషేకము. పాత నిబంధన గ్రంథ నియమం. మరి క్రొత్త నిబంధన గ్రంథములో విశ్వాసులందరికీ, అన్యులకు కాదు. ప్రియమైనటువంటి సంఘమ, అభిషేకం ఎవరికి? రాజకీయ వ్యక్తులకా? సినిమా వాళ్ళకా? ఈ లోకములో అక్రమముగా, అన్యాయముగా, మోసముతో దోచుకుంటున్నటువంటి వ్యాపారులక? ఎవరికి అభిషేకము? విశ్వాసులకు అభిషేకము. ప్రేమైనటువంటి సంఘమ, విశ్వాసికి ఉన్నటువంటి ధైర్యం ఏమిటి అంటే అభిషేకము. అభిషేకము. ఎలాంటి అభిషేకము? ప్రేమైనటువంటి సంఘమ, ప్రవక్తల అభిషేకము, ప్రవక్తల అభిషేకము, యాజకుల అభిషేకము, రాజుల అభిషేకము. ఎవరికి దేవుడు ఇస్తున్నారు? ప్రేమైనటువంటి విశ్వాసులారా, సంఘమునకు, ప్రతి విశ్వాసికి దేవుడు అభిషేకాన్ని విడుదల చేస్తున్నారు. అయితే నీవు నమ్ముచున్నావా? నీవు విశ్వాసం ఉంచుతున్నావా? ఆలోచన చేయి. ప్రేమైనటువంటి విశ్వాసులారా, ఈరోజు యేసయ్య కృప కింద మనం వచ్చి ఉన్నాం. యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఎవరి కొరకు? ప్రజలందరూ, అన్ని కులాలు, అన్ని దేశాలు, అన్ని దేశాలలో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షణలోకి నడిపించటానికి రక్షకుడైన యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నారు. యేసు ప్రభులు వారి లోకములోకి జన్మించటానికి ఇజ్రాయేలు జాతిని దేవుడు కాపాడారు. యూదా గోత్రమును దేవుడు కాపాడారు. యూదా గోత్రము నుండి, యూదా గోత్రపు సింహముగా ఈ లోక రక్షకుడిని, మెస్సియాను, యేసు క్రీస్తు వారిని లోకానికి పంపారు తండ్రి అయిన యెహోవా. యేసు ప్రభువులో ఏమున్నది? అభిషేకము ఉన్నది. పాపిని పవిత్రునిగా చేయటానికి, పాపిని పరలోకము తీసుకొని వెళ్ళటానికి యేసు ప్రభుల వారు అభిషేకించబడ్డారు. లూకాసు వార్త 4:18 ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 4:18. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనము ప్రకటించుటకును
ఆయన నన్ను పంపియున్నాడు. యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చింది మానవ జాతిని రక్షణలోకి నడిపించటానికి, పాపిని పవిత్రునిగా చేయటానికి. ప్రభు అయిన యేసు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు. నీవు నమ్ముచున్నావా? అభిషేకము ఎవరి కొరకు? విశ్వాసము ఉంచిన వారి కొరకు, అడిగే వారి కొరకు, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టే వారి కొరకు. యేసు నా కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడిన సజీవుడు అని విశ్వాసము ఉంచిన వారి కొరకు. యేసయ్య త్వరలో రాబోతున్నారు. ఎవరి కొరకు? పరిశుద్ధుల సహవాసము కొరకు, విశ్వాసుల కొరకు, సార్వత్రిక సంఘము కొరకు. యేసయ్య రాబోయే ముందుగా సంఘము పవిత్రపరచబడాలి. ప్రతి దేశములో విశ్వాసులు పరిశుద్ధులుగా మార్చబడాలి. వాక్యము ద్వారా పరిశుద్ధతలోకి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేస్తుంది. యేసయ్యను అంగీకరించాలి. కాబట్టి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి ప్రతి విశ్వాసి సిద్ధపడాలి. అభిషేకము ఎవరికి? విశ్వాసము ఉంచిన వారికి, పాపములు విడిచిపెట్టిన వారికి. పాపిని నేను అని ఒప్పుకొని పాపములు యేసు రక్తములో కడుక్కున్న వారికి, యేసయ్య పరిశుద్ధ నామములో విశ్వాసము ఉంచిన వారికి, యేసయ్య రాజ్యము కొరకు జీవించే వారి కొరకు అభిషేకము. ప్రేమైనటువంటి సంఘమ, అభిషేకము విమర్శించడానికి కాదు, అభిషేకము దిగులు పడటానికి కాదు, అభిషేకము తిరస్కరించడానికి కాదు, అభిషేకము తిరుగుబాటు చేయటానికి కాదు, అభిషేకము భయపడటానికి కాదు, అభిషేకము అతిశయించటానికి కాదు, అభిషేకము వాదనలు చేయటానికి కాదు, అభిషేకము ధనము సంపాదించడానికి కాదు, అభిషేకము సొంత రాజ్యము సొంత ఉపయోగము కొరకు కాదు, సొంత మహిమ కొరకు కాదు, సొంత వ్యాపారము కొరకు కాదు, సాతాను రాజ్యము కొరకు కాదు. యేసయ్య రాజ్యము భూలోకములో స్థాపించుట కొరకు అభిషేకము. అభిషేకము పొందాలి అంటే ఏమి చేయాలి? విశ్వాసము ఉంచాలి, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి, పవిత్రమైన హృదయముతో యేసయ్య రాజ్యము స్థాపించుట కొరకు సిద్ధపడాలి. అభిషేకము పొందాలి అంటే అడగాలి. విశ్వాసి కొరకు అభిషేకము, సంఘము కొరకు అభిషేకము, ఆత్మల సంపాదన కొరకు అభిషేకము, సంఘ అభివృద్ధి కొరకు అభిషేకము, సంఘ ఆదరణ కొరకు అభిషేకము, సంఘము హెచ్చరించుట కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘము క్రీస్తు రూపములో క్రీస్తు సారూప్యములో మార్చబడుట కొరకు అభిషేకము. ప్రార్థన ద్వారా మన జీవితాలు సమర్పించుకుందాం. యేసు ప్రభువా, నీ కృప ఇంతవరకు మా పైన ఉంచినందుకు వందనాలు. అభిషేకము ప్రతి విశ్వాసి పైన కుమ్మరించడానికి నీవు సిద్ధముగా ఉన్నందుకు వందనాలు. మేము చేసిన పాపముల నిమిత్తమై క్షమాపణ అడుగుచున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. మా అపరాధములను మా దోషములను ఒప్పుకొనుచున్నాము. యేసు రక్తములో మా పాపములను కడిగినందుకు వందనాలు. యేసయ్యా, నూతన నిబంధనలో క్రొత్త నిబంధనలో యేసయ్యా నీ కృప మా పైన ఉంచినందుకు వందనాలు. మా పాపములను ఒప్పుకొని విడిచిపెడుతున్నాము. అభిషేకము ద్వారా ఆత్మలను సంపాదించటానికి, అభిషేకము ద్వారా యేసయ్య రాజ్యము స్థాపించటానికి నన్ను మమ్మలను సిద్ధపరిచినందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. చీకటిని, అనుమానమును, భయమును, సాతాను అధికారమును యేసు నామములో పారదోలుతూ ఉన్నాము. యేసు నామములో అభిషేకమును విడుదల చేస్తున్నాను. ప్రతి విశ్వాసి పైన అభిషేకము విడుదల చేస్తున్నాను. ఆత్మలను సంపాదించటానికి, యేసయ్య రాజ్యము స్థాపించుట కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ ఆదరణ కొరకు, సంఘ క్షేమము కొరకు ప్రతి విశ్వాసి యేసు ప్రభు నా కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అని హృదయంలో విశ్వాసము ఉంచిన ప్రతి విశ్వాసి పైన, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన ప్రతి విశ్వాసి పైన యేసు నామములో అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. సర్వలోకము వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించటానికి, ఆత్మలను సంపాదించటానికి, యేసయ్య రాజ్యము భూలోకములో స్థాపించుట కొరకు అభిషేకము యేసు నామములో విడుదల చేస్తున్నాను. తండ్రి, నీ ప్రేమకై వందనాలు. యేసయ్య, నీ కృపకై వందనాలు. పరిశుద్ధాత్ముడా, అభిషేకము ద్వారా ఆత్మలు సంపాదించబడునుగాక. పరిశుద్ధాత్ముడా, నీవే మా సహాయమని నమ్ముచున్నాము. యేసు సజీవుడు, యేసు పునరుత్థానుడు అని నమ్ముచున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యేసు ప్రభుని ప్రకటించటానికి, ఆత్మలను సంపాదించటానికి, క్రీస్తు యేసు మనసు కలిగి జీవించటానికి, క్రీస్తు రూపములోకి మార్చబడటానికి, రహస్య రాకడలో ఎత్తబడే గుంపులో జీవించటానికి, క్రీస్తు రాజ్యము కొరకు జీవించటానికి, పరలోక రాజ్యము కొరకు జీవించటానికి,
అభిషేకమును యేసు నామములో విడుదల చేసినందుకు తండ్రి నీకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. యేసు ప్రభు శక్తి గల నామములో ప్రార్థన చేసి అభిషేకమును యేసు నామములో పొందుకొనొచ్చు నాము తండ్రి. ఆమేన్.